చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తెలంగాణకి రెండోసారి రాబోతున్నారు. మరి ఈరోజు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఆ కీలక నిర్ణయాలు ఏంటంటే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నుంచే ఇక్కడ టీడీపీ పార్టీ శంఖానాదం పూరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానికి కావాల్సినటువంటి గ్రామ స్థాయిలో మీటింగ్లు కావచ్చు, తర్వాత గ్రామ స్థాయిలో సభ్యత్వాలు కావచ్చు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ముఖ్యంగా మొట్టమొదటి చేయాల్సిన పని రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం కూడా ఈరోజే తేలే అవకాశాలు ఉన్నాయి. సో గతంలో ఎల్ రమణ కావచ్చు, తర్వాత ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినటువంటి జ్ఞానేశ్వర్ కూడా రాజీనామా చేసిన తర్వాత టీడీపీకి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి. సో మరి రాష్ట్ర అధ్యక్షుడిని మొదటగా నియమించాలి. తర్వాత కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా ప్రతి ఒక్క లీడర్కి ఇవ్వాలి. సో పనులు అప్పగిస్తే డెఫినెట్గా అవి గ్రామ స్థాయిలో కూడా నెక్స్ట్ సభ్యత్వాల విషయంలో కావచ్చు, గ్రామ కమిటీ విషయంలో కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇట్లాంటి కీలక మీటింగ్లు కూడా అలాగే సమావేశాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ పైన కూడా దృష్టి పెట్టినట్టు కూడా చెప్తున్నారు. దాదాపుగా 160+ స్థానాలు 162 స్థానాలు సాధించడంతో అక్కడ టీడీపీ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. తర్వాత ఇప్పుడు ఫోకస్ అంతా తెలంగాణ పైనే చేస్తున్నారు. 2014లో ఇక్కడ తెలంగాణ పైన ఫోకస్ చేయకపోవడం వల్లనే దాదాపు 25% ఉన్నటువంటి టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది పడిపోవడం అనేది జరిగింది. తర్వాత 18లో ఇక్కడ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం అనేది జరిగింది. 2023లో అసలు పోటీని చెయ్యలేదు, ఎంపీ ఎన్నికల్లో సైతం పోటీ కూడా చేయలేదు. కాబట్టి 2028-29 ఎన్నికలకు ఇక్కడ శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి ముందుగా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఎక్కడైతే పార్టీ స్ట్రాంగ్గా ఉందో అక్కడ కొన్ని కమిటీలు వేసి అలాగే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులని నిలబెట్టడంతో పార్టీలో మళ్ళీ కొంతవరకు అంటే సీనియర్ నాయకులు కావచ్చు, విడిపోయిన నాయకులు కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో, ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ, అలాగే 3వ స్థానంలో బీజేపీ ఉంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఒక రకంగా బీజేపీ కూడా ఓటు శాతంగా కూడా పెరిగింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ 3 పార్టీలు అయితే ప్రస్తుతం లీడ్లో ఉన్నాయి. మరి టీడీపీ పార్టీ ఎంతవరకు వీళ్ళని ఢీ కొట్టగలుగుతుంది? సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి చాణక్యం అనేది తెలంగాణలో ఎంతవరకు పనిచేస్తుంది? మరి ఇక్కడ ఒకవేళ లీడర్లని పార్టీ సభ్యత్వాలు చేసినప్పటికీ పార్టీ మనుగడ సాగుతుందా లేదా? మరి ఆ కొత్త అధ్యక్షుడు ఎవరు? సో అరవింద్ కుమార్ పేరు కావచ్చు, ఇంకా 2-3 కీలక నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో మరి వారికి అవకాశాలు ఇస్తారా? ఇంకెవరికైనా కొత్త వారికి అవకాశాలు ఇస్తారా? ఇక్కడ కూడా బీసీ కార్డు తోటి ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ బీసీ కార్డు అలాగే బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కార్డు వల్లనే చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీ సాధించడం అనేది జరిగింది. మరి ఇక్కడ బీసీ నాయకులకు అవకాశం ఇస్తారా, ఎస్సీ ఎస్టీ ఓసీ నాయకులకు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి